సృష్టికర్తవు, సహాయము నీవే, ఇష్టుడ నీవు, త్రిత్వము నీవే. అందరూ పాడాలి. తండ్రి ఎల్లప్పుడూ మహిమపరుస్తాడు. గట్టి పాడదాం. సృష్టికర్తవు, సహాయము నీవే, ఇష్టుడ నీవు, త్రిత్వము నీవే. సృష్టికర్తవు, సహాయము నీవే, ఇష్టుడ నీవు, త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు బలగుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే వల్ల పడదే వివరింపన్. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింపన్. జ్ఞానము నీవే, నా జ్ఞానము నీవే, దానము నీవే, నా జ్ఞానము నీవే. జ్ఞానము నీవే, నా పానము నీవే, దానము నీవే, నా గానము నీవే. నా పానము నీవే, దానము నీవే, నా గానము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింపన్. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింపన్. నిత్యుడ నీవు, నా సత్యుడ నీవే, నీవు స్తోత్రము నీవే, నా నేత్రము నీవే. వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే వల్ల పడదే వివరింపన్. గట్టిగా. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింపన్. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసును స్తుతింతు. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింపన్. ఎల్లను నీవే నాకెల్లడలా వల్ల పడదే వివరింపన్. అయ్యా, అమ్మా, కష్టకాలంలో నువ్వు వెళ్తున్నావా? అయితే ఎన్ని విత్తనాలు విత్తగలవో విత్తు. ఏం విత్తనాలు? ప్రభా, కష్టకాలం గుండా వెళ్తున్నాను, కానీ నాకున్న ఆశ ఏంటో తెలుసా? నీ సేవ చేయాలి, నా పిల్లలు నీ సేవ చేయాలి. అల్లరి చిల్లరిగా నేను జీవిస్తున్నప్పుడు, పనికి మాలిన వాడిగా నేను జీవిస్తున్నప్పుడు, 12 సంవత్సరాల వయసులో ప్రభువును సొంత రక్షకునిగా నేను అంగీకరించిన తర్వాత మా అమ్మ తాను రక్షింపబడి సేవ చేస్తున్న సేవకులను చూసి తనేమనుకుని తెలుసా? ప్రభువా, పనికిరాని మా అబ్బాయి ఇప్పుడు నిన్ను నమ్ముకున్నాడు కదా, నాకున్న ఆశ ఏంటంటే మా అబ్బాయి ఏదో గొప్ప ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఆశ నాకు లేదు. కానీ అప్పుడు మనకు చదువు సంధ్యలు లేవు, ఎలా పడితే అలా తిరిగాడు, జీవించేవాడు. కానీ నువ్వు రక్షించుకున్నావు కదా, గొప్ప సేవకుడు కావాలని ఆశ అయితే నాకు లేదు. కానీ సేవకుల చేతుల మీద నీళ్లు పోసేవాడైనా చేయి ప్రభు, అది చాలు ప్రభు. ఆ మాట దేవుడు
విన్నాడండి. పిచ్చి తల్లి, మీ అబ్బాయి సేవకుల చేతుల మీద నిలుబోసేవాడేమిటి? కొన్ని వేల మంది సేవకులను తయారు చేసేవాడిగా నేను చేస్తా. అడుగుతున్న తండ్రులు తల్లులు, తల్లిగా తండ్రిగా నీకున్నటువంటి కష్టకాలం గుండా వెళుతున్నావు, ఆర్థిక సమస్యలు గుండా వెళ్తున్నావు, బిడ్డలు చదివించుకోవడం కష్టంగా ఉంది, పెంచటం కష్టంగా ఉంది. కానీ నీ బిడ్డల గురించి నీ ఆలోచన ఏమిటి? నీ బిడ్డలను దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నావో చెప్పు. ఈ కష్టకాలంలో దేవుని పట్ల నీకున్న మనస్సు ఏమిటో చెప్పు. నీ కష్టకాలంలో, ప్రభువా ఇలా చేయాలని నాకు ఆశ ఉందయ్యా, నీ సేవకు వచ్చి ఆ సేవలో బలంగా వాడబడాలని ఆశ ఉంది, కానీ నా ఆరోగ్యం సహకరించట్లా. ఆదివారం వచ్చి నీ సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ సేవలో ఏదో ఒక పని చేయాలని ఆశ ఉంది నాయన, నా ఆరోగ్యం సహకరించట్లా. ప్రతి మందిరానికి ఈ విధంగా నేను ఇవ్వగలిగిన సహాయం చేయాలి, లేదా కానుక ఇవ్వాలి, లేదా వెళ్ళి నాకున్న తలాంతు, నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక బిల్డర్ని, నేను ఒక తాపీ మేస్త్రిని, మందిరంలో నేను పాల్పంచుకోవాలని ఆశపడుతున్నాను, కానీ నాకు శక్తి సరిపోవటల్లా. నువ్వు ఈ కష్టకాలంలో దేవునితో ఏ ఒడంబడిక చేస్తావో సహోదరి సహోదరులు, నా దేవుడు ఆ ఒడంబడికను నెరవేర్చగలిగిన శక్తి ఖచ్చితంగా ఇస్తాడు. ఈ కష్టకాలంలో ఎంతసేపు ప్రభువా నన్ను కనుకరించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, నాకు ఇల్లు ఇవ్వయ్యా. ప్రభు అంటాడు, దేనికోసం? నా కోసమేనయ్యా, నీ కోసం కాబట్టి నువ్వు కష్టపడు. ఎప్పుడైతే నా కోసం నా కోసం నా కోసం నువ్వు అంటావో అప్పుడు దేవుడు ఏమంటావు, మరి నా సంగతి ఏమిటి? మరి నా కోసం ఏం చేస్తావు చెప్పు. నీ కోసం నేను ఏమీ చేయనయ్యా, నా కోసం అన్నీ చేసుకుంటాను, చేసుకో అయితే వెళ్ళి. ఎప్పుడైతే నువ్వు నా అన్నం మానేసి నీ అంటావో దేవుడు అమాంతంగా నీ వైపుకు చూస్తాడు. ఎందుకని? ఈ లోకం స్వార్థంతో నిండిపోయింది. మనుషులు ఎంతసేపు నేను 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 నన్ను 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 అనే జీవిస్తున్నారు. కానీ ప్రభువా నీ కోసం, నీ రాజ్యం కోసం, నీ సంఘం కోసం, నీ సేవ కోసం, నీ సువార్త కోసం, నీ రాజ్య వ్యాప్తి కోసం నేను ఏదైనా చేయాలని ఆశపడుతున్నాను అన్నారనుకోండి, అమాంతంగా దేవుడు నీ వైపుకు చూస్తాడు.